మనం ఇప్పటి వరకు ఏదైనా సాధించాలంటే లేదా ఏదైనా సమస్యను ఎదుర్కోవాలంటే మన దాంట్లో సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ మోస్ట్ పాయింట్ అయినటువంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. అంటే థర్డ్ టెక్నిక్ ఏంటిది? థర్డ్ పాయింట్ ఈజ్ బిహేవియర్, స్వభావం. మన మాట మాట్లాడేటప్పుడు ఏ విధంగా అని మనం ఎవరైనా మాట మాట్లాడేటప్పుడు లేదా ప్రాబ్లమ్ని ఎదుర్కొనేటప్పుడు వారి యొక్క మాటలో ఉండేటువంటి థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిహేవియర్ని తెలియజేస్తుంది. వారి యొక్క బిహేవియర్ అంటే స్వభావం. మన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రాబ్లం, వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సొల్యూషన్. చాలామంది చేసేటువంటి మిస్టేక్ అయ్యింది. ఈ విధంగా చేస్తారంటే దీని 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది, దే ఆర్ ఇన్ ఏ ఇల్యూజన్ దట్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ సొల్యూషన్ బట్ దే ఆర్ నాట్ ట్రయింగ్ ఫర్ ది సొల్యూషన్. అంటే వాళ్ళు సొల్యూషన్ సాధిస్తున్నామనే భ్రమలో ఉంటారు, కానీ సొల్యూషన్ సాధించే క్రమంలో ఉండరు. వాళ్ళు ప్రాబ్లం చుట్టూనే తిరుగుతుంటారు బొంగరంలాగా. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం అండ్ వీ షుడ్ స్టాప్ థింకింగ్ అబౌట్ ప్రాబ్లం, స్టార్ట్ థింకింగ్ అబౌట్ సొల్యూషన్. అవాయిడ్ ఇల్యూజన్, భ్రమను విడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే బీ ఇన్ హిజ్ ఓన్ కేజ్. అంటే వారి యొక్క చుట్టూ ఒక గోడను కట్టుకొని ఉంటారు. ఆ గోడను దాటి రారు వాళ్ళు. చుట్టూ ఒక రౌండ్ తీసుకుంటారు, సర్కిల్. దే ఆర్ ఇన్ దట్ బౌండరీ ఉండి ఆ బౌండరీ దాటి వాళ్ళు రారు. యూ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ ఎనఫ్. అంటే మీరు ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే మీ బౌండరీ, మీ యొక్క ఆలోచనల యొక్క పరిధిని దాటి బయటకు వచ్చేటట్టు ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఏ అనే ఊరిలో ఉన్నారు, బి అనే ఊరికి వెళ్ళాలంటే ఏ అనే ఊరిలోనే ఉండి నేను వెళ్ళాలి అనుకుంటే వెళ్తారా? వెళ్ళలేరు. యూ షుడ్ టేక్ ట్యాక్సీ టు రీచ్ ద బస్ స్టేషన్, యూ టేక్ ద బస్ అండ్ యూ షుడ్ గో. అది అంటే బౌండరీని దాటడం అంటే అదే. ఏ అనే ఊరి నుంచి బి అనే ఊరికి వెళ్ళాలంటే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఏ అనే ఊరిలోనే ఉండి నేను బి అనే ఊరికి వెళ్ళాలి అని పరిసార్లు అనుకుంటే వెళ్ళలేవు. థర్డ్ థింగ్ ఏంటంటే నాట్ థింకింగ్ అబౌట్ సొల్యూషన్ ఫర్ ఎనఫ్ టైం. చాలామంది చేసే పొరపాటు ఇది. దే విల్ థింక్ అబౌట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఫర్ ద సొల్యూషన్. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ ఫ్రస్ట్రేట్ అండ్ దే విల్ స్టాప్ ఇట్. నెవర్ స్టాప్ ద రేస్ అంటిల్ యూ రీచ్ ద గోల్. రేసు మొదలుపెట్టారంటే ఏదైనా సరే ఒక రేసే. ఒక సాధించాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక చోటుకి వెళ్ళాలన్నా దట్ ఈస్ కాల్డ్ ఇన్ రేస్. అది ఒక పోరాటమే. మధ్యలో ఎలా ఆపేస్తావు? మధ్యలో ఆపేస్తే చేరుకోలేవు గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోలేవు. సో యూ షుడ్ నాట్ ఓన్లీ థింకింగ్ అబౌట్ సొల్యూషన్, యూ షుడ్ థింక్ ఫర్ ది సొల్యూషన్ అంటిల్ యూ రీచ్ ద గోల్. అంటిల్ యూ రీచ్ ద సొల్యూషన్. చిన్న ప్రాబ్లం అయితే కొంతసేపు ఆలోచించాలి. నువ్వు గ్రూప్ 4 ఎగ్జామ్ అనుకోండి, దాన్ని మట్టుకు ఆలోచించాలి. అదే నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, you should have long-term preparation. 3 years, 4 years, 5 years, 6 years dedication to you